ఇట్లా ఈ లాస్ట్ టాపిక్ అసోసియేటివ్ మెమరీ అని. దీన్ని కంటెంట్ అడ్రస్ మెమరీ అనొచ్చు, షార్ట్ ఫామ్లో క్యామర్ అంటారు. లేకపోతే అసోసియేటివ్ స్టోరేజ్ అన్నట్టు, లేకపోతే అసోసియేటివ్ అరే ఏదన్నా అసోసియేటివ్ మెమరీ. ఓకేనా, ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీ అనమాట. దట్ ఈస్ దేనికి ఆప్టిమల్ అంట, పర్ఫార్మింగ్ సర్చింగ్ త్రూ డేటా వాడి మనం సర్చింగ్ చేయడానికి చాలా ఆప్టిమల్ ఉంటుంది అనమాట ఈ అసోసియేటివ్ మెమరీ. ఇది యాజ్ అపోజెస్ టు ప్రొవైడింగ్, ఇది ఒక సింపుల్ డైరెక్ట్ యాక్సెస్ టు డేటా బేస్డ్ ఆన్ అడ్రస్ మనము ఈజీగా యాక్సెస్ చేయొచ్చు డేటాని. అందుకే చాలా బెస్ట్, అందుకే చాలా ఆప్టిమల్ అని చెప్పొచ్చు అసోసియేటివ్ మెమరీ ఫర్ సర్చింగ్ ఆపరేషన్స్. సో ఇది ఏం చేస్తుంది, ఇది స్టోర్ చేస్తుంది. ఏం స్టోర్ చేస్తుంది అంటే ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ని స్టోర్ చేస్తుంది. ఎలా స్టోర్ చేస్తుంది అంటే యాజ్ మెమరీస్ లెక్క స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఏం చేస్తుంది, ఇది ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ని స్టోర్ చేస్తుంది. లైక్ యాజ్ మెమరీస్ ఎట్లా స్టోర్ చేస్తుంది అంటే మెమరీస్ లెక్క స్టోర్ చేసుకుంటుంది ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ని. సో ఎప్పుడైతే ఒక అసోసియేటివ్ మెమరీ అనేది ప్రజెంట్ అయినప్పుడు ఒక కీ ప్యాటర్న్తోని, అప్పుడు ఈ రెస్పాన్స్ బై ప్రొడ్యూసింగ్ వన్ ఆఫ్ ద స్టోర్డ్ ప్యాటర్న్ విత్ క్లోజ్లీ రిసెంబుల్స్ ఆర్ రిలేట్స్ టు ద కీ ప్యాటర్న్. ఏం లేదు, అసోసియేటివ్ మెమరీ ఉన్నప్పుడు దానిలో కీ ప్యాటర్న్ అనేది ఉంటుందని చెప్తున్నాడు వాడు ఆ పారాలో. తర్వాత it can be viewed as data correlation here. Input data is correlated with that stored data in the cap. సో ఏదైతే అసోసియేటివ్ మెమరీలో ఉన్న డేటా కోరిలేట్ అవుతుంది అనమాట అచ్చట ఇన్పుట్ డేటాతోని. ఓకే, ఇప్పుడు టూ టైప్స్ ఉంటాయి. ఇట్ ఫార్మ్స్ ఆఫ్ టూ టైప్స్. ఒకటి ఆటో అసోసియేటివ్ మెమరీ, ఇంకోటి ఎట్రో. ఆటో అసోసియేటివ్ మెమరీ ఏమైతే చూద్దాం. దీన్ని రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ కూడా అనొచ్చు. ఇట్ ఈస్ టైప్ ఆఫ్ అసోసియేటివ్ మెమరీ. ఇది ఏం చేస్తుంది, రికాల్ ఏ ప్యాటర్న్ ఫామ్ పర్టికులర్ ఒక ప్యాటర్న్ మళ్ళీ రికాల్ చేస్తుంది. అందుకే దీన్ని రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అంటున్నాను. ఇది ఒక ఆటో అసోసియేషన్ మెమరీ. ఇక్కడ ఏదైతే అంటే ద అవుట్పుట్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్, ఏదైతే నెట్వర్క్ ఉంటుందో ఏ నెట్వర్క్లో ఉన్న అవుట్పుట్ అనేది మళ్ళీ ఫీడ్బ్యాక్ అవుతుంది. దేనికి ఫీడ్బ్యాక్ అవుతుంది, మళ్ళీ ఇన్పుట్కి ఫీడ్బ్యాక్ అవుతుంది. దీని ద్వారా ఆ నెట్వర్క్ అనేది నేర్చుకుంటుంది, ఆ ప్యాటర్న్ని రిమెంబర్ చేసుకుంటుంది. ఏదైతే ఆ ట్రైనింగ్ ఏ ప్యాటర్న్ అయితే ఏ ప్యాటర్న్తోనైతే మనం దాన్ని ట్రైన్ చేసినామో ఈ ఫీడ్బ్యాక్ అవుతుంది. చెప్తావు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. ఈ పారా వర్డ్లే ఇక్కడనే అంత సబ్జెక్ట్ ఉంది. ఆటో అసోసియేటివ్ మెమరీలో ఏమవుతుంది, ఏదైతే అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ అవుతుంది. దీనికి ఫీడ్బ్యాక్ అవుతుంది, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ఫీడ్బ్యాక్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్, దీంతో ఒడిగేది ఏముందంటే న్యూరల్ నెట్వర్క్ నేర్చుకుంటుంది. నేర్చుకున్నాక ఆ ప్యాటర్న్ని రిమెంబర్ చేసుకుంటుంది. నేర్చుకున్న ప్యాటర్న్ని ఏదైతే న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ అయ్యిందో, ఏ ప్యాటర్న్ పైన ట్రైన్ అయ్యిందో ఆ ప్యాటర్న్ని నేర్చుకొని గుర్తుపెట్టుకుంటుంది. ఇది జరిగేది దాని లోపల. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ మెమరీ నెట్వర్క్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే లైక్ ఎక్కడ స్పీచ్లో కానీ, స్పీచ్ రికగ్నైజేషన్లో, ఇమేజ్ రికగ్నైజేషన్లో నేను చెప్పిన ఈ టైప్ ఆఫ్ మెమరీ నెట్వర్క్ని వాడతాను అనమాట. ఎప్పుడైతే ఇన్పుట్ డేటా అనేది ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు, నాయిస్ ఉన్నప్పుడు, అలాంటి సినారియోస్లో ఈ టైప్ ఆఫ్ మెమరీ నెట్వర్క్ని వాడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్పీచ్ రికగ్నైజేషన్, ఇమేజ్ రికగ్నైజేషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఆటో అసోసియేటివ్ న్యూరల్ నెట్వర్క్లో 5 లేయర్స్ ఉంటాయి. 5 లేయర్ ఆఫ్ పర్సెప్ట్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్, మ్యాపింగ్ లేయరు, డిమ్యాపింగ్ లేయర్, మిడిల్లో బాటిల్ నెక్ ఉంటుంది. చెప్తా ఒకటి. ఓకే, ఇట్లా మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్, మిడిల్లో బాటిల్ నెక్. సో కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 న్యూరల్ నెట్వర్క్స్ ఆఫ్ 3 ఈచ్ కనెక్టెడ్. సో మనం దీన్ని 2 న్యూరల్ నెట్వర్క్స్ డివైడ్ చేయొచ్చు. ఒక దాంట్లో 3 ఉన్నాయి. ఒకటి ఇన్పుట్, ఇంకోటి మ్యాపింగ్, ఇంకోటి బాటిల్ నెక్ అనేది మెయిన్ పార్ట్స్ అనమాట. ఇది సిమిలర్ టు ఆటో ఎన్కోడర్. మీకు తెలిసి ఓకే, ఆటో ఎన్కోడర్ టైప్ ఉంటుంది అనమాట ఇది. ఆటో ఎన్కోడర్. ఇప్పుడు ఈ నెట్వర్క్లో ఇన్పుట్ లేయర్ ఏం చేస్తుంది, ఫాలోడ్ బై హిడెన్ లేయర్, దాంతోపాటు బాటిల్ నెక్ ఉంటుంది. బాటిల్ నెక్ అనేది చాలా కామన్ అనమాట బిట్వీన్ అండ్ కీ కాంపోనెంట్. ఇదే చాలా కీ కాంపోనెంట్ ఈ బాటిల్ నెక్ లేయర్ అన్నది. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే డేటాని కంప్రెస్ చేస్తుంది. ఏంటి ఇన్పుట్ డేటా వస్తుందో దాన్ని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసి ఇన్పుట్ అండ్ టోపాలజీ విత్ పవర్ఫుల్ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఆ బాటిల్ నెక్కి కంప్రెస్ చేస్తుంది. ఆ బాటిల్ నెక్ మళ్ళీ
followed by the second non-linear hidden layer of the output layer into second layer. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసే డయాగ్రామ్ ఇన్పుట్ డేటా అనేది మ్యాపింగ్ లేయర్కి వస్తుంది. మ్యాపింగ్ లేయర్ వచ్చినాక డేటా అంటే కంప్రెస్ చేస్తుంది ఇన్పుట్ డేటా. తర్వాత మళ్ళీ డీమ్యాపింగ్ లేయర్ అవుతుంది. కంప్రెషన్ లేయర్ మళ్ళీ వెళ్ళిపోతుంది, డికంప్రెస్ అవుతుంది. తర్వాత అవుట్పుట్ లేయర్ పోతుంది. ఈ రెండు మిడిల్లో బాటిల్ నెక్ ఉంటుంది. ఇది ఆటో అసోసియేటివ్ మెమరీ గురించి. ఈ ఎటో అసోసియేటివ్ మెమరీ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ అసోసియేటివ్ మెమరీ. ఇది యూజ్ టు అసోసియేట్ వన్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ బిట్వీన్ ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ ఇంకో సెట్ ఆఫ్ ప్యాటర్న్ని అసోసియేట్ చేయడానికి ఎట్రో అసోసియేటివ్ మెమరీ వాడదాం. ఇది ఒక ఎట్రో అసోసియేటివ్ మెమరీ అనేది ఏదైతే ఇన్పుట్ ప్యాటర్న్ ఉంటుందో ఇది అసోసియేట్ విత్ డిఫరెంట్ అవుట్పుట్ ప్యాటర్న్. ఏది మన ఇన్పుట్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ అవుట్పుట్ ప్యాటర్న్తోనే అసోసియేట్ అయ్యి ఉంటుంది. దీని ద్వారా ఆ నెట్వర్క్ అనేది నేర్చుకుంటుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటుంది ఆ అసోసియేషన్స్ని ఆ బిట్వీన్ టూ సెట్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో. సో ఈ టైప్ ఆఫ్ మెమరీ నెట్వర్క్ అనేది ఎక్కడ కామన్ యూజ్ చేస్తారంటే డేటా కంప్రెషన్లో, డేటా రిట్రీవర్లో చాలా వాడుతుంది ఎట్రో అసోసియేషన్. దాని డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది చూడు. మనకి ఇన్పుట్స్, దాని యొక్క వెయిట్స్, అవుట్పుట్స్, మళ్ళీ దాని యొక్క ఇట్లా వచ్చే అవుట్పుట్. ఇవి ఇన్పుట్స్, ఇది వెయిట్స్, ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్, మిడిల్లో ఈ వెయిట్స్. ఇక మన ఆర్గనైజేషన్ ఆఫ్ అసోసియేషన్ మెమరీ డయాగ్రామ్ ఇట్టుంటుంది, బ్లాక్ డయాగ్రామ్. ఇక మనం ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే ఇది వర్డ్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ కంటెంట్స్ వర్డ్స్ టు బి సెర్చ్. ఏదైతే వర్డ్స్ నువ్వు సెర్చ్ చేయాలనుకుంటున్నావో ఆ వర్డ్స్ అన్ని బేసిక్గా ఆర్గ్యుమెంట్ రిజిస్టర్లో ఉంటాయి. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటుంది. తర్వాత కాన్సెప్ట్ ఏంటిది, మ్యాచ్ రిజిస్టర్. ఇది ఇక్కడ ఉంది చూడు, మ్యాచ్ రిజిస్టర్. మ్యాచ్ రిజిస్టర్ ఏం చేస్తుంది, దీనిలో ఎం బిట్స్ ఉంటాయి. 1 bit కరస్పాండింగ్ టు ఈచ్ వర్డ్ ఇన్ ద మెమరీ అరే. ఇలా ఎం బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్ ఎన్నైతే వర్డ్స్ ఉంటాయో ఒక్కొక్క వర్డ్కి కరస్పాండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఆఫ్టర్ మేకింగ్ ఒక ప్రాసెస్ అయిపోయినాక బిట్స్ అన్ని కరస్పాండింగ్ ఆ వర్డ్స్లో ఉన్న మ్యాచ్ అయితే మ్యాచ్ సెట్ ఆఫ్ మ్యాచ్ రిజిస్టర్ ఆర్ సెట్ టు 1 కరస్పాండింగ్ టు మ్యాచింగ్ వర్డ్స్ ఇన్ మ్యాచ్ రిజిస్టర్ ఆర్ సెట్ టు 1. ఎప్పుడైతే ప్రాసెస్ అయిపోయినాక ఏదైతే బిట్స్ ఉంటాయో చూసినా కరస్పాండింగ్ టు వర్డ్స్కి మ్యాచ్ అయిన అవన్నీ రిజిస్టర్లో ఉన్నాయని 1కి సెట్ అవుతాయంట. కాబట్టి కీ రిజిస్టర్ ఇక్కడ ఉంది. కీ రిజిస్టర్లో ఏముంటుంది, ఇది ఏం చేస్తుంది, ఒక మాస్క్ ఆఫ్ చూసింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ని చూస్ చేసుకోవడానికి ఆ కీని ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ని చూస్ చేసుకొని ఇట్ స్పెసిఫైస్ విచ్ పార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వర్డ్ నీడ్ టు బి కంపైర్డ్ విత్ ద వర్డ్స్ ఇన్ మెమరీ లోపల వర్డ్స్ని ఏ ఆర్గ్యుమెంట్ పరంగా మనం కంపేర్ చేయాలని చూసుకునే కీ రిజిస్టర్. ఇది అసోసియేటివ్ మెమరీ ఐరే. ఇది కంబైన్ వర్డ్ని కంబైన్ చేస్తుంది. ఆర్ టు బి కంపేర్ విత్ ద ఆర్గ్యుమెంట్స్ వర్డ్ ఇన్ ప్యారలల్గా ఆ వర్డ్స్ని దానికి ఆర్గ్యుమెంట్స్ని కంపేర్ చేస్తుంది. దీంట్లో ఎం వర్డ్స్ విత్ ఎన్ బిట్ పర్ వర్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూడు, అసోసియేటివ్ మెమరీ అరే లాజిక్. ఇన్పుట్ ఇస్తాం, రీడ్ రైట్ ఆపరేషన్, ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక మన అప్లికేషన్స్ మాట్లాడుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ అసోసియేటివ్ మెమరీ అంటే మెమరీ అలొకేషన్ ఫార్మాట్లో యూజ్ చేస్తాం. ఇది వైడ్లీ యూజ్డ్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో చాలా వాడతాం అనమాట. నెట్వర్కింగ్లో మాట్లాడుకుంటే నెట్వర్కింగ్లో వాడతాం. అసోసియేటివ్ మెమరీ యూజ్డ్ ఇన్ నెట్వర్క్ రూటింగ్ టేబుల్స్లో కానీ. ఎందుకు వాడతాం అంటే ఒక పార్ట్ని చాలా ఫాస్ట్గా ఫైండ్ చేయడానికి, ఒక డెస్టినేషన్ నెట్వర్క్ని ఒక పార్ట్ని చాలా ఫాస్ట్గా ఫైండ్ చేయడానికి, ఒక అడ్రస్ మన దగ్గర అడ్రస్ ఉంటే బేస్డ్ ఆన్ అడ్రస్ దాని యొక్క అడ్రస్ బేస్ చేసుకొని ఆ డెస్టినేషన్ నెట్వర్క్ పార్ట్ని క్విక్గా ఫైండ్ చేయడానికి నెట్వర్కింగ్లో కూడా వాడతాం అసోసియేటివ్ మెమరీ. ఇంకొకటి ఇమేజ్ ప్రాసెసింగ్లో వాడతాం. అసోసియేటివ్ మెమరీ అనేది ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్లో వాడతాం. ఒక స్పెసిఫిక్ ఫీచర్స్ని ఆర్ ప్యాటర్న్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఫైండ్ చేయడానికి ఆ ఇమేజ్ లోపల ఉన్న ప్యాటర్న్స్ని, ఫీచర్స్ని. ఇంకా ఆర్టిఫిషియల్ ఏఐలో కూడా వాడతాం మన అసోసియేటివ్ మెమరీ. సచ్ యాజ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో కానీ ప్యాటర్న్ రికగ్నైజేషన్స్లో మన అసోసియేటివ్ మెమరీ వాడతాం. ఇంకా డేటాబేస్ మేనేజ్మెంట్లో డిబిఎంఎస్ అంటే అసోసియేటివ్ మెమరీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వాడతాం. మన డేటాని ఫాస్ట్గా రిట్రీవ్ చేయడానికి బేస్డ్ ఆన్ ద కంటెంట్.